హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మీ సవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. నేనైతే కనుక రీసెంట్గా అండి స్నేహిత జూట్ అండ్ పిల్లోస్ మంజిల్కి వెళ్ళండి. ఎకో ఫ్రెండ్లీ జూట్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడొద్దు అంటున్నారు కదండి, అందుకే జూట్ బ్యాగ్స్ వీళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ సొంతంగా తయారు చేస్తున్నారండి, మిషనరీ పెట్టుకొని. ఇదైతే కనుక 3 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. కానీ రీసెంట్గా కొత్త మిషనరీని వాళ్ళు తీసుకురావడం వల్ల ఒక చిన్న గెట్ టుగెదర్లో పెట్టుకొని అందరినీ పిలిచారన్నమాట. నన్ను పిలిచారు, నేను వెళ్ళానండి. వెళ్ళినందుకైతే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. 3 ఇయర్స్ బ్యాగు ఇద్దరితో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఇప్పుడైతే కనుక 20 మంది ఉద్యోగులతోనే నడుస్తుందండి. అందరూ ఆడవాళ్ళేమాట. ఆ మేడం గారి మాటల్లోని మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. లో ప్రైజ్ కోరా క్లాత్ బ్యాగ్స్ 12 రూపీస్ నుంచి కూడా మార్కెట్ బ్యాగ్ రెగ్యులర్ ప్రైస్ లిస్ట్ నేను వాట్సాప్ చేస్తాను మేడం. డైలీ యూస్కి కోరా క్లాత్ అవి ఉన్నాయి. జూట్లో అయితే 50 రూపీస్ నుంచి కూడా జూట్లో ఉన్నాయి. స్టూడెంట్స్ మనకి ఈకో ఫ్రెండ్స్ ఇప్పుడు కాలేజ్ క్యారీస్ బ్యాగ్స్, మనకి వాళ్ళకి లంచ్ బ్యాగ్స్, మన స్టైలిష్గా డిజైనర్ బ్యాగ్స్, టోట్ బ్యాగ్స్. సో వాళ్ళు యూజ్ చేసేటట్టుగా ఉండేటట్టుగా డిజైన్ చేసి ఇంకా బిజినెస్ చేసుకునే బిజినెస్ వాళ్ళకి కూడా రిటర్న్ గిఫ్ట్స్ గట్రా ఇస్తారు కదా. సో అలాగా మన దగ్గర కస్టమర్స్ అయితే చాలా మంది గృహప్రవేశాలకి, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి, పూజలకి ఇలాగా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. వైజాగ్లోని ప్లాస్టిక్ ఎప్పుడైతే బ్యాన్ అయిందో ఇప్పుడు ఈ 2 డేస్ నుంచి మనకు వచ్చిన ఆర్డర్స్ చాలా స్ట్రిక్ట్ అయింది. సో ఎక్కువ ఖరీదు అన్న ఇది రాకుండా ఇక్కడికి వస్తే తక్కువ లో ప్రైస్ నుంచి కూడా మేము అవైలబుల్ మెటీరియల్ పెడుతున్నాము. సో డైలీ పాల బూతులకి వెళ్తున్నారు. ప్లాస్టిక్ కవర్స్ ముందు మనం యూజ్ చేయడం తగ్గించేస్తే అమ్మడం కూడా ఆటోమేటిక్ తగ్గిపోద్ది. అంటే మన దగ్గర వచ్చి విజిట్ చేస్తే ఇక్కడున్న ప్రతి మెటీరియల్ ఇంకా మేము ఇక్కడ షో చేసింది కూడా చాలా తక్కువ. సో డైలీ యూజింగ్ బ్యాగ్స్ మాత్రం చాలా ఉన్నాయి. డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను, అడ్రస్ చూడండి, అలాగే కాల్ కూడా చేయండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వస్తే తెలుస్తుంది మోడల్స్ ఏంటో. చిన్నదిగా స్టార్ట్ అయిన ఇది ఇప్పుడైతే కనుక ఆన్లైన్లో ఆర్డర్స్ అండి, అలాగే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇప్పుడు వీళ్ళైతే కనుక ఆర్డర్స్ తీసుకుంటున్నారండి. కృషితో నాస్తి దుర్భిక్షం, అలాగే పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది అనడానికి ఈ స్నేహిత గ్రూప్స్ మేనేజింగ్ డైరెక్టర్స్ని అయితే కనుక నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. వీళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తున్నారన్నమాట అండి. ఆడవాళ్ళందరికీ కూడా చూశారు కదా, నేను చాలా వరకు కవర్ చేశానండి. ఇక్కడ అండి 100 చప్పున చేసేసి ఉంచారన్నమాట. ఇదైతే కనుక గృహప్రవేశానికి, అలాగే పెళ్ళిళ్ళకి, అలాగే బర్త్డే అయితే బర్త్డేకి, ఇంకా ఏ అకేషన్ అయినా సరే మీరు అకేషన్ గురించి చెప్పండి, వాళ్ళు మీకు తయారు చేసి ఆర్డర్ని మీరన్న టైం కన్నా ముందుగానే ఇస్తారన్నమాట. ఆంధ్రాలోనే కాదండి, అవుట్ ఆఫ్ కంట్రీ అయినా సరే ఇబ్బంది లేదు. మీకు ఆర్డర్ కావాలనుకుంటే కనుక వీళ్ళు ఫోన్ నెంబర్ని, ఈమెయిల్ ఐడిని, అడ్రస్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఎవరైనా దగ్గరగా ఉన్న వాళ్ళు కానీ ఉంటే మీరు వెళ్ళి దగ్గరుండి మీ బ్యాగ్ని మీరు కావాల్సినట్టుగా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట అండి. మీకు అవ్వకపోతే మీరు చెప్పినట్లుగా కస్టమైజ్ చేసి ఇస్తారన్నమాట. అదే అండి స్నేహిత జూట్ అండ్ పిల్లోస్ మాట. మీకు ఇప్పుడు సోఫాల మీద, దివానా కాట్స్ మీద పిల్లోస్ కావాలనుకుంటే ఎలా కావాలనుకుంటే అలాగా మీరు కానీ వాట్సాప్లోని కానీ అప్రోచ్ అయితే కనుక మీకు మోడల్స్ వాళ్ళైతే కనుక సెండ్ చేస్తారండి. చూస్తారు కదా, మన ఎదురుగానే మన బ్యాగ్ని కుట్టిస్తున్నారు అనమాట. చాలా ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే అండి, వాళ్ళు పెట్టడం వల్ల ఒక 20 మంది ఆడవాళ్ళకి అక్కడ ఉపాధిని కల్పిస్తున్నారు అనమాట అండి. ఇది చాలా గొప్ప విషయం కదండి. ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేసినట్లయితే మన ఇంకాస్త ముందుకు వెళ్తామండి. ఆడవాళ్ళు ఇంటికే కాదండి, వాళ్ళు ఎక్కడికైనా సరే వెళ్ళగలరు, ఎలాంటి జాబ్ అయినా చేయగలరని నిరూపిస్తున్నారు అనమాట. వీళ్ళందరూ కూడా ఒక్క రోజులోని కంటిన్యూగా వర్క్ చేసి 300 బ్యాగుల వరకు కుట్టగలరని చెప్తున్నారని మన సిస్టర్స్. చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇంకా నేను కొన్ని కవర్ చేయలేకపోయానండి. ఇదంతా కూడా మెటీరియల్ అన్నమాట. కిందన పైన అయితే కనుక డైరెక్ట్గా ఆఫీస్ ఉంటుంది. తర్వాత మనకి షో చేయడం, మనకి ఎలాంటి మోడల్ కావాలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు నచ్చిన మోడల్ అక్కడ లేకపోతే మీకు కావాల్సినట్లుగా వాళ్ళు కస్టమైజ్ చేస్తారన్నమాట. ఇదంతా మెటీరియల్ అన్నమాట. సొంతంగా వాళ్ళే కట్ చేసి సొంతంగా వాళ్ళే కుట్టి మనకి ఇస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి.